చందమామ కథ ఎదురు తిరిగింది. పూర్వం మిథిలా దేశాన్ని మందభాగ్యుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు ముక్కోపి గర్వి. యుక్తాయుక్తాలు సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఏ క్షణంలో ఏది తోస్తే అది రాజాజ్ఞగా ప్రజల మీద ప్రయోగిస్తూ ఉండేవాడు. ఒకనాడు మందభాగ్యుడు రాజప్రసాదపు ఉపరి భాగాన చల్లగాలికి పచారు చేస్తూ కింద రాజవీధిని నడుస్తూ ఉన్న అశేష జనాల్ని, వాళ్ళు ధరించిన రకరకాల దుస్తుల్ని పరీక్షగా చూశాడు. వెంటనే అతడికొక ఆలోచన తట్టింది. మంత్రిని పిలిచాడు. మంత్రివర్య అన్నాడు రాజు. ఏమి సెలవు మహారాజా అన్నాడు మంత్రి. అటు రాజవీధి వైపు చూడు. ప్రజలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కనబడుతోంది. ఇది సహించరాని విషయం. ధరించే దుస్తుల నుండి ప్రతిదాన్ని అందరూ ప్రజలు ఒకే విధంగా అనుసరించాలి. ఆహారం, మాట్లాడే భాష, కొలిచే దైవం అన్నీ ఒకటిగానే ఉండాలి. ఇది మా ఆజ్ఞగా తక్షణం మన రాజ్యం అంతటా చాటింపించు అని అన్నాడు. వేషభాషల్లో, తిండి తిప్పల్లో, భక్తి వైరాగ్య విషయాలలో ప్రజలందరినీ ఒకే అచ్చులో తయారైన బొమ్మల్లా చేయటం సాధ్యమయ్యేది కాదని మంత్రి రాజుకి మనవి చేశాడు. రాజాజ్ఞకు తిరిగే లేదన్నాడు మందభాగ్య మహారాజు. 2-3 రోజులు గడిచినాయి. తను మంత్రికి ఇచ్చిన ఆజ్ఞలు సరిగ్గా చాటింపు వేయించాడో లేదో, ప్రజలు వాటికి బద్దులై ప్రవర్తిస్తున్నారో లేదో తెలుసుకోవాలనే కోరిక మందభాగ్యం రాజుగారికి కలిగింది. తన పాలనలోని ప్రతి ఒక్కరూ ఆహార విహారాల నుంచి ప్రతి విషయంలో ఒకే పద్ధతిని, సంప్రదాయాన్ని అలవర్చుకొని అలా ప్రవర్తించిన నాడు ప్రపంచంలో తన పాలనకు ఒక విశిష్టమైన స్థానం, ఆచంద్రార్కం ఉండిపోగలదని అతడికి ఎంతో నమ్మిక కలిగింది. ఒకనాటి ఉదయం మందభాగ్యుడు ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ అతనికి కనిపించిన దృశ్యం అతడి మనస్సుని కలతపరిచింది. దాసదాసీలంతా ఒకే రకమైన దుస్తుల్లో ఉన్నారు. ఎవడు పురుషుడో ఎవరు స్త్రీయో కూడా తెలుసుకోవటం అసంభవమైపోయింది రాజుకి. అక్కడి నుంచి రాణివాసానికి వెళ్ళాడు. అక్కడ ఇదే పరిస్థితి. ఎవరు రాణులో ఎవరు దాసీలో గుర్తుపట్టడానికి సాధ్యం కాలేదు. అందరూ ఒకే రకంగా దుస్తులు, అలంకరణ చేసుకుని ఉన్నారు. మందభాగ్యుడికి మతిపోయినట్టయింది. మంత్రి మీద ఎక్కడా లేని ఆగ్రహం కలిగింది. సరాసరి దర్బార్ హాలుకు వెళ్ళాడు. అక్కడ అదే పరిస్థితి. మంత్రి ఎవరో, సేనాని ఎవరో, సేవకులు ఎవరో కూడా తెలియడం కష్టంగా ఉంది. అందరిది ఒకే రకమైన వస్త్రధారణ. మంత్రి అని గాండ్రించాడు రాజు. మంత్రి అని తిరిగి గాండ్రించాడు మంత్రి. నేనా మంత్రిని, దుర్మార్గుడా అన్నాడు రాజు తీవ్రంగా. మంత్రి అదే మాటలను అంత తీవ్రంగా చిలకలాగా ఒప్పగించాడు. మందభాగ్యుడు తన అవివేకతకు సిగ్గుపడ్డాడు. మారు పలక్కుండా తన భవనానికి వెళ్ళిపోయాడు. మరునాడు ఎవరికి ఇష్టమైన వస్త్రధారణ వారు అనుసరించవచ్చు అని, ఇష్టమైన దైవాన్ని కొలుచుకోవచ్చు అని రాజాజ్ఞగా చాటింపు జరిగింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 ఏప్రిల్ నెల చందమామలో వచ్చింది. రచయిత కె వడివేలు గారు, అడయార్ నుంచి. రెండవ కథ మంత్రశక్తి. భైరవపుర జమీందారైన భైరవేశ్వర రాజావారు పెద్ద విందు ఏర్పాటు చేశారు. అందుకు కారణం వారు ఏ యుద్ధంలోనో గెలవడం మాత్రమే కాదు, వారి పందెపు గుర్రాలలో ఒక్కటైన మేనక గొప్ప పందెం గెలిచింది. ఊళ్ళో అందరినీ రాజావారు విందుకు ఆహ్వానించారు. పందాలలో ఆసక్తి, అలవాటు ఉన్నవారందరూ విందుకొచ్చారు. వైభవంగా విందు జరిగిపోతోంది. రకరకాల ఆహార పదార్థాలతో, ఘాటైన పానీయాలతో గుమ్మెత్తిపోయి వచ్చిన వారంతా గొక్క తిరగకుండా మాట్లాడుతూ కడుపులు చెక్కలయ్యేటట్టుగా నవ్వేస్తున్నారు. ఉన్నట్టుండి ఒక మూల బయలుదేరిన చిన్న కలకలం పెద్ద గలబాగా మారిపోయింది. కోరమీసం అటు తిప్పి చూశారు రాజాగారు. కళ్ళు పెద్దవి చేసి తిలకించారు దివాన్జీ. చాలా ప్రమాదం, ప్రాణాంతకం కూడా అంటూ భగవతీరావు బల్లగుద్ది చెప్తున్నాడు. నీ మంత్రతంత్రాలలో, భూత వైద్యాలలో నాకు కొంచెం కూడా నమ్మకం లేదు అంటూ మోహన్ రావు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. వారి చుట్టూ చేరారు విందుకు వచ్చిన వారు. రాజావారు దివాన్జీ వంక చూశారు.
దివాన్జీ చాలా కాలం నుంచి ఆస్థానంలో ఉంటున్నవారు కనుక రాజావారి చూపులలోని ఆంతర్యాన్ని ఇట్టే గ్రహించి వేశారు. ఆయన లేచి భగవతీరావు, మోహన్ రావు ఉన్న బల్లను సమీపించారు. చుట్టూ చేరిన వారు నమ్రతగా పక్కకు తప్పుకొని దారి చేశారు. ఏమిటి మీ తగువు అని అడిగారు దివాన్జీ. మంత్రతంత్రాలలో ఈయనకు నమ్మకం లేదుట అంటూ ఉరిమి చూశాడు భగవతీరావు మోహన్ రావు వంక. అంతేనా అన్నట్టుగా దివాన్జీ మోహన్ రావు మొహంలోకి చూశారు. ఊహు, నేను నమ్మను, చచ్చినా నమ్మను అన్నాడు మోహన్ రావు. నిదర్శనం చూపిస్తే మీ శక్తిని నమ్మవచ్చు అని సలహా చెప్పారు దివాన్జీ. భగవతీరావు దిగాలు పడ్డాడు. చేతులు నులుముకుంటూ మంత్రతంత్రాలలో గజకర్ణ గోకర్ణ విద్యల్లో దివాన్జీ గారికి కూడా నమ్మకం లేదన్నమాట అన్నాడు దంగిగా. నా నమ్మకంతో ఏం పని? నమ్మకం లేని మోహన్ రావుని మీ మంత్రశక్తి వల్ల ఏ పిల్లిగానో కుక్కగానో మార్చేయండి అన్నాడు దివాన్జీ. పక్కకు తిరిగి కుడికన్ను అదోలాగా ఎగరవేశాడు మోహన్ రావును ఉద్దేశించి. నాకు తెలిసినవి అలాంటిలాంటి మంత్రాలు కాదు, పచ్చి మలయాళీ మహమ్మారివి. తర్వాత ఏమనుకున్నా అని అన్నాడు. మోహన్ రావు మధ్యలో భగవతీరావు మాటలకు అడ్డుపడి, అయితే నన్ను కుక్కగానో పిల్లిగానో మార్చగలవన్నమాట అని అన్నాడు. పిల్లిగానో కుక్కగానో మాత్రమే కాదు, కావాలంటే ఎలుగుబంటిగా కూడా మార్చివేయగలను. అయితే ప్రతిదానికి సమయం అంటూ ఉంటుంది అన్నాడు భగవతీరావు దివాన్జీ వంక చూస్తూ. దివాన్జీ నివ్వెరపోయిన వాడిలాగా కళ్ళు తేలవేస్తూ చూశాడు. ఇంకా చీకటి పడేటందుకు అరగంట మాత్రమే ఉంది. చీకటి పడగానే భగవతీరావు గారు మంత్రశక్తి వల్ల మోహన్ రావు గారిని ఎలుగుబంటిగా మార్చేస్తారు. విందుకు వచ్చిన వారంతా అప్పటి వరకు ఇక్కడే ఉండి వేడుక చూడాలని నా అభిలాష అంటూ దివాన్జీ అక్కడి నుంచి వెళ్ళి రాజావారి పక్కన కూర్చున్నాడు. విందుకు వచ్చిన వారంతా గుసగుసలు ప్రారంభించారు. భగవతీరావుకి మంత్రతంత్రాలలో ఉన్న శక్తి సామర్థ్యాలను గురించి ఎవరికి తోచినట్లుగా వారు అనేక విధాలుగా వాదించుకున్నారు. దివాన్జీ మోహన్ రావుని ఒక పక్కకు పిలిచి ఏదో మాట్లాడారు. తర్వాత ఆస్థానపు అడవి జంతువుల పాలనకు ముఖ్యుడైన భుజంగాన్ని పిలిచి ఏదో చెప్పారు. చీకటి పడుతోంది. భగవతీరావుకి ఎదురుగా కూర్చొని మోహన్ రావు ఏదో ఆలోచిస్తూ ఉంటే భగవతీరావు తల పంకిస్తూ నొసలు ముడివేస్తూ నానా యాతన అనుభవిస్తున్నాడు. కోరమీసానికి పురిపెడుతూ రాజావారు కదలక మెదలక అంతా చూస్తూ కూర్చున్నారు. దివాన్జీ మోహన్ రావు దగ్గరకు వచ్చి, మీరు భగవతీరావు గారి మంత్రశక్తిని శంకించి సవాల్ చేశారు కనుక మీ మాట మీద నిలబడాలి. అదిగో ఆ గదిలోకి పదండి అంటూ మోహన్ రావుని పక్కన ఉన్న ఒక గదిలోకి నడిపి తాళం వేశారు. భగవతీరావు బెత్తరపోయాడు. దివాన్జీ అతడి భుజం మీద చేయి వేసి, ఇంక కానివ్వండి, మీ శక్తి మీద నమ్మకం లేని వాళ్ళకి మహిమ చూపి సరైన శాస్తి చెయ్యండి. మోహన్ రావుని ఎలుగుబంటిగా మార్చివేయండి అన్నాడు. నేనా నేనా అంటూ భగవతీరావు వెలవెలబోయాడు. అవును మీరే, తగిన శాస్తి చెయ్యండి అంటూ దివాన్జీ తిరిగి రాజావారి పక్కన కూర్చున్నాడు. భగవతీరావు తల వంచుకొని తనలో తాను గొనగసాగాడు. మోహన్ రావు బంధింపబడిన గదిలో నుంచి పెద్ద ఓండ్రింపు వినపడింది. అందరితో పాటు భగవతీరావు కూడా భయకంపితుడయ్యాడు. సెహబాష్ సెహబాష్ అంటూ దివాన్జీ లేచి నిలబడ్డాడు. భుజంగాన్ని పిలిచి గది తాళం తీయమన్నాడు. ఆశ్చర్యం! తలుపు తాళం తీయగానే ఏనుగంత ఎలుగుబంటి వెనక కాళ్ల మీద నిలబడి ఓండ్ర పెట్టడం అందరికల్లా పడింది. భగవతీరావు గారి మంత్రశక్తిని గురించి ఇంకా ఎవరికీ అనుమానం లేదనుకుంటాను. అనుమానించిన మోహన్ రావు గారికి తిగిరి మానవ స్వరూపం పొందగానే అనుమాన రాహిత్యం అవుతుంది. భేష్, చాలు, ఇంకా ఎలుగుబంటిని మోహన్ రావుగా మార్చండి అన్నాడు దివాన్జీ. భగవతీరావు కంపించిపోతూ, ఆయన్ని ఎలుగుబంటిగా మార్చింది నేను కాదు అని అన్నాడు. రాజావారు చురకతిన వాడిలాగా చటుక్కుని లేచి నిలబడ్డారు. ఈ కోటలో ఇలాంటివేమీ సాగవు. మనుషుల్ని ఎలుగుబంటులుగా మార్చి వాటిని అలాగే వదలడం అంటే ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. వాటికి మనిషి తెలివితేటలు
ఎలుగుబంటి బలము ఉంటుంది కనుక మనమంతా నాశనమైపోతాం. ఒక్క 5 నిమిషాల్లో తిరిగి ఎలుగుని మనిషిగా మార్చకపోతే భగవతీరావు గారు రేపటి సూర్యోదయాన్ని చూడలేరు అంటూ గంభీరంగా చెప్పి రాజావారు తిరిగి కూర్చున్నారు. 5 నిమిషాల కాలము మందంగా గడిచిపోయింది. రాజావారు కొరకొరలాడారు. దివాన్జీ చొరచొరా చూస్తూ భగవతీరావుని సమీపించి భుజం గట్టిగా పట్టుకున్నాడు. తిరిగి మనిషిగా మార్చే శక్తి లేని వాడివి మోహన్ రావు గారిని ఎలుగుబంటిగా ఎందుకు మార్చావు అని గద్దించాడు. భగవతీరావు ఒళ్ళంతా చెమటలు పోసినాయి. దీనంగా, ఆయన్ని ఎలుగుబంటిగా మార్చింది నేను కాదు. నా దగ్గర అంత మంత్రశక్తి లేదు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఏదో పొట్టకూటి కోసం అవి ఇవి చెప్తూ బతుకుతూ ఉంటాను అన్నాడు నిట్టూరుస్తూ. విందుకు వచ్చిన అందరి వంక చూస్తూ దివాన్జీ, విన్నారా భగవతీరావు మాటలు అన్నాడు. విన్నాం విన్నామని కేకలు మారు మోగిని. మళ్ళీ భుజంగాన్ని పిలిచి గది తలుపు తాళం వేయమన్నాడు. ఓండ్ర పెడుతూ ఉన్న ఎలుగుబంటిని అవతలకు అదిలించి భుజంగం గది తలుపులు మూసి తాళం వేశాడు. 4-5 నిమిషాల సేపు గదివంక రెప్ప వాల్చకుండా చూసి తనే స్వయంగా తాళం తీసి తలుపు తెరిచాడు దివాన్జీ. వాహ్వా వాహ్వా అన్నారు అందరూ. మోహన్ రావు నిబ్బరంగా నిలబడి అందరి వంక చూస్తున్నాడు. భగవతీరావు మరి ఆ ప్రాంతాలలోనే కనపడలేదు. విందుకు వచ్చిన జనమంతా దివాన్జీ మంత్రశక్తిని గురించి ఎంతగానో పొగిడారు. ఆంతర్యం తెలిసిన మోహన్ రావు, భుజంగం, రాజావారు మాత్రం నాటకం రక్తి కట్టించినందుకు దివాన్జీ తెలివితేటలను మెచ్చుకొని ఊరుకున్నారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 ఏప్రిల్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి డి కృష్ణవేణి గారు బెంగళూరు నుంచి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.